ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మొన్న ఈ జోదంలో ద్రౌపది వాళ్ళు ఏడ్చి రావడం ఇదంతా జరిగిన మూమెంట్లో ప్రహ్లాదుని కథ ఒకటి చెప్తాను అన్నాడు. ప్రహ్లాదుని కొడుకెవరు విరోచనుడు, అంగిరుని కొడుకెవరు సుధనుడు. ఈ విరోచనుడు సుధనుడు ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు అక్కడికి ప్రహ్లాదుడు వచ్చిన మూమెంట్లో ఆ ప్రహ్లాదుడిని ఈ సుధనుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు అసత్యమాడినా అసలేమీ మాట్లాడక ఊరుకున్నా ఇంద్రుడు వజ్రంతో నీ శిరస్సును 100 ముక్కలుగా చేస్తాడు. సుధనుడు అలా అనగానే రావి ఆకులాగా కనిపిస్తూ బాధపడుతూ ప్రహ్లాదుడు తేజస్వి అయినటువంటి కశ్యపుని దగ్గరకు సలహాకే వెళ్ళాడు. ఏమని, ఇదిగో మా ఇద్దరు ఎవరో గొప్పలు నువ్వే చెప్పని ప్రహ్లాదుడిని అడిగేశాడు. నువ్వు అసత్యమాడితే నీ తల పగిలిపోయింది అన్నాడు. అప్పుడు కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు ప్రహ్లాదు. నీవు దేవదానవ బ్రాహ్మణ ధర్మాలు బాగా తెలిసినవాడు, ఈ ధర్మ సంఘటన విను. ప్రశ్నకు సమాధానం చెప్పని వానికి, అసత్య సమాధానం ఇచ్చిన వానికి పరలోకాలలో ఏవి లభిస్తాయి? నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అన్నాడు, తెలిసి కూడా కామ క్రోధ భయాల కారణంగా సమాధానం చెప్పనివాడు 1000 వరుణ శాపాలను తన మీద వేసుకున్నట్టే. సాక్షి గోవు చెవుల వలె సిద్ధులుడై ఇరుపక్షాలతో సంబంధాన్ని కలిగి సాక్ష్యం చెప్పకపోతే వాడు కూడా 1000 వరుణ పాపాలను మీదికి తెచ్చుకున్నట్టే. సో కామక్రోధ భయాల కారణంగా సమాధానం చెప్పనివాడు 1000 వరుణ శాపాలను మీదేసుకున్నట్టే. సాక్షి విని కూడా ఇరుపక్షాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాం కదని సాక్ష్యం చెప్పకపోతే వాడు కూడా పాపం తెచ్చుకున్నట్టే. అందుకే ధర్మరాజు ఏమని అంటాడు, తమ్ముడు తనవాడిన ధర్మం చెప్పాడు ధర్మరాజు అంట. సరే, ధర్మరాజుకు జోదం అలవాటు తప్ప రిమైనింగ్ వాటిలో బెస్ట్ అన్నట్టు అనమాట. సరే, సంవత్సరం గడిచిన తర్వాత ఒక పాస నుండి బయటపడతాడు. కాబట్టి సత్యం సరిగా తెలిసినవాడు సత్యాన్నే చెప్పాలి అన్నాడు. ధర్మం అధర్మంచే భంగపడి సభలో నిలిచినప్పుడు సభాసదులు కూడా భంగపడినట్లే వారు ఆ శల్యాన్ని తొలగించలేరు. అంటే వారు పాప ఫలాన్ని అనుభవించవలసిందే. నిందింపదగిన వారిని నిందింపనచో ఆ పాప ఫలంలో సభాపతి సగాన్ని, తప్పు చేసిన వాడు 4వ భాగాన్ని, సభాసదులు 4వ భాగాన్ని అనుభవిస్తారు. నిందింపదగిన వారిని నిందింపనచో ఆ పాప ఫలం సభాపతి సగాన్ని, ఎవరినైతే నువ్వు శిక్షించాలో వాడిని శిక్షించలా. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి సభాపతి ఎవరైతే ఉన్నారో వాడు సగభాగాన్ని ఆ పాపాన్ని, తప్పు చేసిన వాడు 4వ భాగాన్ని, అంటే తప్పు చేసిన వాడు చాలా తక్కువే, ధర్మం చెప్పాల్సిన చెప్పలేదు, వాడు ఎక్కువ శిక్ష పొందుతాడు. అలాగే సభాసదులు రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు 4వ భాగాన్ని అనుభవిస్తారు. నిందింపదగిన వారిని నిందించినప్పుడు తప్పు చేసిన నువ్వు శిక్షిస్తే సభాపతి పాపరహితుడు అవుతాడు, సభాసదులకు పాపం అంటదు, తప్పు చేసిన వాడే మొత్తం ఫలాన్ని అనుభవిస్తాడు. ప్రహ్లాద, ధర్మం అడిగినప్పుడు తప్పుడు సమాధానం చెబితే ఆ వక్త యొక్క ఇష్టాపూర్త ధర్మాలు నశిస్తాయి. ముందు వెనుకల 7 తరాల పుణ్యాలు కూడా నశిస్తాయి. ధనాన్ని కోల్పోయినవాడు, కొడుకు చనిపోయినవాడు, రుణగ్రస్తుడు, స్వప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, రాజకోపానికి ఎరైనటువంటి వాడు, సంతానం లేని కాంత, పులివాసన చూచినవాడు, సపత్నులు గల స్త్రీ, సాక్షులు మోసగించిన వాడు, వీరందరూ ఒకే విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారని చెప్పేసి దేవతలు చెబుతూ ఉన్నారని చెప్పేసి అన్నాడు. మరలా చెప్తాను చూడండి. ధనాన్ని కోల్పోయినవాడు, కొడుకు చనిపోయినవాడు, రుణగ్రస్తుడు అంటే అప్పు చేసినవాడు, స్వప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు, భర్తను కోల్పోయిన స్త్రీ, రాజకోపానికి గురైనవాడు, సంతానం లేని కాంత, పులి వాసన చూచినవాడు, పులి వాసన అంటే ఏం లేదు, చంపేసేది ఎప్పుడైనా వచ్చాను, సపత్నులు గల స్త్రీ. ఈ సపత్నులు గల స్త్రీ అంటే ఇది తెలియట్లేదండి నాకు. సపత్నులు అంటే పత్ని, ఓకే, సవితలు అన్నట్టు అనుకుంటా. సాక్షులు మోసగించిన వాడు, వీరందరూ ఒకే విధమైన దుఃఖాన్ని అనుభవిస్తారు, అంటే దుఃఖం. సో రిమైండర్ మనం రేపు డిస్కస్ చేద్దాం.